అయ్యా నీకు స్తుతులు నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నీ మహాకృపను నీ దయను నాయన మాకు అనుగ్రహించి మరి యొక్క వారాన్ని మా యొక్క జీవితంలో నాయన నువ్వు మాకు అనుగ్రహించావు. ఈ వారపు మొదటి క్లాసు నా తండ్రి గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ నేను ప్రభా మరి కాలేజ్లో నువ్వు మమ్మల్ని చేర్చినందుకు నీకు వందనాలు. ఈ యొక్క వర్చువల్ ఆన్లైన్ క్లాసెస్ ని బట్టి నేను నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నా. సమయంలో నాయన ప్రభా నా తండ్రి మరి కాలేజ్ పట్ల నీ యొక్క వాత్సల్యతను నీ కృపను నువ్వు చూపిస్తూ గడిచిన నాయన ప్రభా మరి 21 సంవత్సరాలు నా తండ్రి నాయన నీ ఎడతెరగని కృపను అనుగ్రహిస్తూ నేను నువ్వు నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ప్రత్యేక రీతిగా నాయన ప్రభా నీ వాత్సల్యతను ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ లో నా ప్రభా ఎన్నో కాలేజెస్ షట్ డౌన్ అయినాయి. ఎన్నో కాలేజెస్ నాయన ప్రభా ఇదిగోనైనా వారు మూసుకొని ఉన్నారు. కానీ నీ యొక్క కృపను నీ దయను అనుగ్రహించి నాయన ప్రభా మరి సార్ ఎప్పుడు అంటున్నట్లుగా రాకడ వచ్చేంత వరకు ఇది ఆగదు అన్న ఒక మాట మేరకు నాయన ప్రభా మరి నీ దాసుడు పలికిన మాటకు నాయన ఇదిగో నీవు నైనా నీ కృపను నువ్వు చూపించావు. దాన్ని బట్టి నీకు వందనాలు నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నావు. నా తండ్రి ఈ యొక్క సమయంలో నాయన ప్రభా మరి ఒకసారి కాలేజ్ నాయన ప్రభా అడ్మినిస్ట్రేషన్ ని నైనా స్టూడెంట్ బాడీని అందరినీ గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి నీ కృపను దయచేయి. ప్రత్యేక రీతిగా ఇదిగోనైనా ప్రభా స్టూడెంట్స్ వారు చెల్లించవలసిన ఒక ఫీజు డ్యూస్ నా ప్రభా మరి అకాడమిక్ యాన్యువల్ ఫీ నాయన ప్రభా మరి వారి యొక్క ఎగ్జామ్ ఫీజ్ అదేవిధంగా గ్రాడ్యుయేషన్ ఫీ నాయన ప్రభా నీ కృపను అనుగ్రహించు. ప్రతి ఒక్కరు వారి యొక్క నాయన ప్రభా డ్యూస్ ని నాయన తండ్రి నైనా కట్టడానికి నువ్వే తండ్రి సహాయం చేయి. ప్రతి ఒక్కరు కూడా నీ తాటు చూడడానికి నాయన నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి నాయన మరి ఒకసారి ఇదిగో నా తండ్రి నాయన జాన్ గాలేని స్థితిలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వారికి నీ యొక్క ఆసక్తిని నాయన ఇంకొన్ని రోజులే నాయన ప్రభా మరి ఉన్నది ఆ యొక్క విషయాన్ని బిడ్డలు గుర్తెరిగి ఆయన ఆసక్తిని చూపించి నాయన ప్రభా నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి నేను నువ్వు సహాయం చేయమని నా ప్రభా నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు తెలియజేస్తూ వచ్చి జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని కూడా నీ యొక్క ఆత్మచేత నింపి నీ వాక్యాన్ని నేర్చుకుని నేను నామన్మయపరచడంతా నేను సహాయం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Okay, so once again good evening to all and we'll come to this Christian counseling or the pastoral counseling. Christian counseling or the pastoral counseling law. We have been dealing about the problems. Okay, so problems gurinchi manamu deal chesta unnam and last week we have done the spiritual problem ni manam chuskoni unnam. So today we come to the last problem that is there which we have to deal. Last problem ee roju manamu chuskobothunam and the last problem is about the restriction problems. Last problem endani when we come into the page number 21 loki manam vachinappudu akkada we see about restriction problems. We come to the point about we come to the point of restrictions problems. So restriction problems ante we come to the point of restriction problems. Restriction problems ante endani okay పరిమితిగా మనము చూస్తా ఉన్నాం. where we come to the point of limitations లేదా conditions. We see about limitations or the conditions గురించిన విషయాన్ని మనము ఇక్కడ చూసుకోబోతూ ఉన్నాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి there are 4 restriction problems are there. 4 are there. Number 1 which is about physically handicapped ga. Second వచ్చేసి emotionally and mentally handicapped and third వచ్చేసి AIDS and then we see about the fourth one which is about incarcerated. So 4 problems we are going to deal and how to counsel to this kind of the people who have of this. So physically handicapped. So restriction problems we come to the point and we see about first one వచ్చేసి
which is about handicapped. So we come to the point of handicapped, where it says that handicapped, physical handicapped. So we come to the point and we say about the physical handicapped. So the physical handicap అంటే వికలాంగుల గురించి మనము చూస్తా ఉన్నాం. వికలాంగులు, తర్వాత మానసికంగా కూడా ఉన్న భావిద్రేకాలు, మానసికంగా ఉన్న ఒక వికలాంగులు, అదే విధంగా ఎయిడ్స్ వ్యాధితో మరి బాధపడుతున్న వారికి ఎలా మనము కౌన్సిలింగ్ చేయాలి, అదే విధంగా మరి చెరసాలలో ఉన్న వారిని చెరసాలలో ఉన్న వారిని వారికి ఎలా మనము కౌన్సిలింగ్ చేయాలి అన్న దాని గురించిన విషయాన్ని మనము ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ సో మెనీ టైమ్స్ వి గెట్ ఎ క్వశ్చన్. అనేకమైన మార్లు మనకు ఒక ప్రశ్న వస్తా ఉంటుంది. అదేంటంటే, వై డస్ గాడ్ అలౌ పీపుల్ టు బి డిసేబుల్డ్ ఆర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్? ఎందుకు దేవుడు కొంతమందికి ఈ యొక్క ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అన్నది దేవుడు వారికి అనుమతిస్తాడు? ఎందుకంటే దేవుని యొక్క వాక్యంను ప్రతి ఒక్క మానవుని దేవుడే ఏందని సృజిస్తాడు అని దేవుని యొక్క వాక్యము మనకెంతో క్లియర్ గా దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నారు. ఎందుకంటే మానవుని యొక్క సృష్టి అన్నది మనం ఎప్పుడైతే ఈ యొక్క కీర్తనలు 139వ కీర్తన Psalms 139, when we read in the Psalms 139 verse 16, Psalms 139 verse 16 లో మనము చదువుకున్నప్పుడు అక్కడ దేవుని వాక్యము సెలవిస్తున్న ఒక మాట. Psalms, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇట్స్ యువర్ ఐస్ సా మై సబ్స్టెన్స్ బీయింగ్ yet unformed, and in your book they all were written, the days fashioned for me, when as yet there were none of them. So ఇక్కడ మనం చదువుకున్నప్పుడు it's the Bible very clearly, the Bible very clearly teaches to us, the Bible very clearly teaches to us that every person is conceived in this world in a unique creation of God. Every person is conceived, or it's a unique creation of God ga manamu chustanam. So when God is a creator, when God creates, then why did God created some of the people with the physical ailments లేదా physical లో disabled గా ఎందుకు ఉన్నారు అని చెప్పేసి మనకు చాలాసార్లు ఈ యొక్క ప్రశ్న అన్నది మనకు వస్తూ ఉంటుంది. అండ్ అలాంటి టైంలో what will be the answer that we will give? What will be the answer that we will be giving? So ఎందుకు అలా అనంటే, it's only the thing that we see about it's only the thing that we see about what ఎందుకు దేవుడు అలా అని మనం అనుకున్నప్పుడు in the Bible లో we see for the two reasons, and we see for the two reasons that we see in the Bible. One is because of sin. Because of sin ga annadani manamu chusta unnam. Because of sin of the ancestors anna oka vishayanni manamu Bible lo manamu chusta unnam. Of course Bible lo evaru handicapped ga unnaru ani manaku kanipistundani. Bible lo evaru handicapped? Who is the handicapped person in the Bible? Jacob, inka Mephibosheth. Okay, now we see about by birth Mephibosheth ga manamu ante Old Testament lo we see about the Mephibosheth ga మనం చూస్తున్నాం. In the New Testament kossarki we find couple of like there were blind were there, withered hand తో ఉన్న వాళ్ళు ఉన్నారు, and lame ga manamu chusta unnam. Because when we read in the book of Acts chapter 3 we read about a lame person. So by birth toti like it is there, but very first ga ante it's about we see about Mephibosheth ga
మనము చూస్తా ఉన్నాం. హీఈస్ హ్యాండిక్యాప్డ్ గా లేదా క్రిపిల్డ్ గా అన్నది దేవుని వాక్యంలో మనము చదువుకుంటా ఉన్నాం. సో ఇట్ ఈస్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ why God allows certain things, why God allows certain things అని చెప్పేసి మనము ఆలోచన మనం చేసుకున్నప్పుడు లేదా మనం చూసుకున్నప్పుడు number one it is coming to the point of what it is coming to the point of it is because of sin గా మనం చూస్తున్నాము. Second, it is for the glory of God గా. Second is the glory of God గా అన్నదాన్ని మనము చూస్తా ఉన్నాం. Because when we read in the Gospel of John chapter 9, Gospel of John chapter 9 లో and verse 3, Gospel of John chapter 9 verse 3, and this is the Gospel of John very clearly portrays that the physical ailments gani, physical handicap gani, it is for the glory of God అనేసి మనము చూస్తా ఉన్నాం. Chapter 9 verse 3, when we read in the John chapter 9 verse 1. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. Okay, so now we see about sir, one point, sir. Yes, sir. You said it is because of sin, but here is a contradictory, na? Yeah, that is what I'm telling. So keeping of both aspects law, I told it's in the Gospel of John chapter 9 verse 3. So one is sin, where we see in the sin, because when we read in the Bible at times, there we see it is because of the sin. Because of sin, this thing. But that was understanding of disciples. That is what Jesus was clarifying there. Yeah. That is general understanding. Even the disciples also they understood because of sin only. Yeah. That is where when they asked Jesus Christ, yeah, they were linking. They did not ask Jesus, why did he born as a disabled? Okay. Yeah. They were thinking that disability is linked with the sin. That's why they were asking. Yeah. See, there the question is here. They did not ask Jesus, why did he born with the disability? That is the correct question. Anybody can say. But they linked that point. They were thinking that disability is the cause of sin. That's why he wanted to break that myth. It is not because of either his sin or his parents' sin or someone's sin. It is to glorify the God. Yeah. It is for the glorifying the God. Yeah, that's what I'm telling. One we see it is about the consequence of sin. No, but again you are saying that one. That is what Jesus Christ broke that one. Yeah, that is so యూనివర్సల్ గా అడగలేదండి వాళ్ళు. ఇలాంటి హ్యాండిక్యాప్ ఎవరి పాపం వల్ల వచ్చిన ఆ వ్యక్తి విషయంలో చెప్పాడు అంతేగాని that is where, say for an example, I am a disabled person. Do you think that I am the person because of sin I got born with disability? I got disability. About that particular person, not about no anybody. అందుకనే టూ ఆప్షన్స్ ఇచ్చారండి అక్కడ. That is where we need sin is one option. That is where we need to make sure that, for an example, if you come to me because I am disabled, if you come to me, if you say because of your sin you got disability, then how I will feel? See, that is what it is not of his sin. That is not of his sin. That's where, sir, that is where Jesus Christ immediately made it clear. Yeah. Don't link the disability with the sin. That is what clearly he mentioned it. See, if that is the case. సార్ ఇంకొక సందర్భంలో ప్రభువు ఆ 30 చాలా సంవత్సరాల నుంచి పక్షవాయువుతో పడిపోయిన అతన్ని స్వస్థపరిచిన తర్వాత ఇక మీదట పాపం చేయకము అన్నాడు. వాడు పుట్టిన దగ్గర నుంచి పక్షవాయువు కానవాడు ఏం పాపం చేస్తాడు వాడు? No, that's right, sir. పాపాన్ని తేలిగ్గా అంచనా వేయద్దండి. పాపము can have it effect in any way. Yeah. Sin is the danger. I'm not saying, but I don't agree that linking sin with the disability. See, linking disability, linking sin with HIV.
linking sin with poverty. No. So, see, we are not bringing up that aspect of HIV or other thing. But you know what I'm trying to say here is, it is about, see, as you know, we started with the Psalms 139 verse 16. We started is a God who is the creator of every one of our lives. So when we look into that, that's what I said. When we go and see about Mephibosheth, he is where we come to the point of, because it's a God, it is there in the hand of God. He is a God who gives. Is a God, because when we go into the Exodus chapter 4 also, when we go into the book of Exodus chapter 4, there is the conversation between Moses and God. And the conversation between Moses and God, there we see about, it's a God only said to Moses. Yes. Okay, it is innocent. I only made a deaf. I only made a dumb. I only made a mute. I only made a person. Yeah, that is what. But that's what I'm telling. Before completing the sentence, you asked me the question. So because why I'm asking, why I want to raise strong this point. I as a person with a disability, I don't agree for your statement, sir. Okay. Because if anybody will feel, because my parents did not put me polio drops because of their ignorance, because my father is a rickshaw puller. So because of their ignorance, they did not put polio drops. That's why I became disabled. It's not. See, I'm not finalizing it is because of sin. I said there are two aspects are there. I told you that there are two aspects are there. The first aspect, it is because of sin, and the second aspect is for the glory of God. No, sir. How come again you say that? That's really. See. Now again to say that. See, when Bathsheba and David, they both committed sin, and then why that boy has to die. Sir. He's an innocent. He's a baby. No. My again. Now again, I want to ask. I want to bring to your kind notice again here. When God chose in the beginning first, whom did He choose for His ministry? Now you started with Mephibosheth. Before that only, God chose Moses. Moses is a disabled man. He can't speak. That is true. If he was the sinner, God would have not chosen Moses. He would have chosen Aaron. Okay, so that is a different. Okay. For the first ministry of redemption, God chose a disabled man because of his disability, he was not willing to take that responsibility. That is why God told. That is where God wanted to refer. Why you are thinking that you are a disabled, you can't do it? Who made a mute? Who made this disabled person? I only made it. So I only can use it. He was a successful man. Okay. If that is the case, I want to, because I don't want to, okay, I'll just hold on it. I don't want to disturb others because it's just starting. Because because as a World Vision, we have been giving a lot of teaching on this only, because I am heading for the department. Recently, we did 3 days course also in the South Asia Biblical College in Bangalore, Bangarpet, even the CSI. So that is why just I am telling. This is the aspect. People have this one. In the theological aspect also, people with disabilities are because of sin. If that would be the case, if you think of these two people, Rachel and Leah is a disabled. God chose the Leah to bring out his God's genealogy. Yes. So God is intentional to choose the disabled people to do His ministry. See, He's very much concerned. Yeah. So okay. So I know we come to the point of it. So when we come into the Gospel of John chapter 9, where we have seen it is for the work of God. The Bible says, and even when we go into the Gospel of John chapter 11, the things that happens, the things that occurs in our life, it is for the glory of God. When we come into the chapter, when we come into the chapter 11 verse 4,
Gospel of John, chapter 11, verse 4, there, we see about when Jesus heard that, he said, this sickness is not unto death, but for the glory of God, that the Son of God may be glorified through it. So, we see about it's coming to the point of when the things that happens, here we see in the Gospel of John, chapter 9, we have seen, and Gospel of John, chapter 11, we understand, and we come to the point, the Bible is saying to us that it is for the glory of God. అది దేవుని యొక్క మహిమార్థమై, దేవుని యొక్క మహిమ కొరకు అని చెప్పేసి మనము చదువుతున్నాము లేదా మనము చూస్తా ఉన్నాం. But it is to say that, okay, it is to say that this, when I say about this physically handicapped or emotionally handicapped or mentally handicapped, it is coming to the point, and it says that it's coming to the point, and it says that it is for the glory of God ga manamu chusta unnam. But as there are different things also are there, which we have to be. So coming back to the page number 21, and there it says that there are 4 kinds of restriction problems, namely the first one, the physically handicapped, and there are several kinds of physical disabilities, and there are several kinds of physical infirmities, which is to say about there are several kinds of physical disabilities, and they are, number 1, impaired hearing. So it's about impaired hearing, where a person is deaf, and also in impaired hearing. And second, we see about those confined to wheelchairs, and number 2, those with walking problems, and those with vision problems, those experiencing sickness and pain, those with allergy problems. So we come to physically handicapped, it's about a hearing problem. As we go into the we see in the Gospels, when we see in the Gospels, and in the Gospels we understand and we acknowledge that there are people who came to Jesus Christ for healing. Yesu Christu yoddకు స్వస్థత కొరకు dumb and deaf, the both people have come. Okay, చౌటివాడు గుడ్డివాడు కూడా రావడంగా మనము చూస్తా ఉన్నాం. అండ్ వచ్చినప్పుడు వారిని యేసు క్రీస్తు స్వస్థపరిచినట్లుగా కూడా మనము బైబిల్లో మనము చదువుకుంటా ఉన్నాం. అండ్ ఆల్సో ద వాకింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ ద వీల్ చైర్స్. ఆఫ్ కోర్స్ when we read in the Gospel of Matthew chapter 8, or else when we read in the Gospel of Mark chapter 2 lo, of course we don't find wheelchairs, but what do we find? We don't find wheelchairs, but what do we found? Ante we see about 4 people are carrying a manamu chusta unnam, where is a paralysis. And also when we read in the Acts chapter 3 lo kuda man chadukunnappudu, there is a lame person who is not able to walk, but every day he was being carried to the temple. అని చెప్పేసి మనము చూస్తా ఉన్నాం. So it's coming to the walking problem. Paul and Peter were eagerly waiting. Yeah. So they are entering in the church. He was eagerly waiting for some gold or silver, something like that they expressed. Yes. So we come to the point, and we see about and even vision problems. Okay, vision problems, where we read like the first we read about Isaac who had of this a poor eyesight, and because of that the blessings blessing into ఏశావును యాకోబును ఆశీర్వదించే ఒక విషయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత we come to the point of after Isaac we come to the point of Leah. Okay, Leah had it's not about a sight problem, but our eyes were big ga manamu chusta unnam. It's about that she has a big eyes. No, she has very weak eyes. Yeah. So with that, like this, like twinkling eyes, like she has very weak eyes, it seems. So because of that,
Isaac used to, Jacob used to hate her. The Bible very clearly it says that. Okay, and then after that, we come into the New Testament where we see about the it's about the blind have come and they got to heal. So it's about the Hello. okay. So Hello. power gone and current is going and coming. Sir. Yeah. Hello, Power sir. gone. Sir, I Yes, wanted to hear because this is my passionate subject. That's where I want to add. Again, here I wanted to add one more point, sir. When God, Yeah. when Jehovah himself wanted to address himself, he used to say, I am the God of Abraham, Isaac, and Jacob. Yeah. Okay. Because of these three people, he used to feel very proudly used to say that I am the God of, Jacob and all. Out of these three, two are disabled. Yeah. As you said, Isaiah lost his eyes, he was disabled, and Jacob was disabled. So he was very pleased to know that I am the God of disabled. But what is happening because of this understanding, we are keeping disabled people from our churches because we are thinking that because of the sin you are not. But so God's ministry, if you see Jesus Christ ministry, he was intentionally chose. My banquet should be with the people of disabled. You go to the street of corners, bring them, bring the lame, bring them, because his banquet, that means his house should be full of the people with the disabled or other those who are rejected people. But whereas our ministry nowadays, what is happening, we want to have only good people. That's why even during that banquet time also, when he sent them invitation, they went and they chose that they said no one did come. Okay. Yeah. Okay. So we come to the point and okay. So thank you, brother, for giving us some of the insight No, sir. and sharing your burden, sharing your heart burden, and it's okay. Actually, Okay. sir, So, why I brought it this issue, sir? We as a some 15 Christian NGOs coming together, Emmanuel Hospital Association, World Vision, and all, we have formed CSI, CNI, Lutheran. We all have come together and formed as a group called Inclusive and Accessible Church Movement. So with that regard, we had conducted 2 national conferences also. One was in Delhi, other one is in Chennai, where we had about 400 Christian pastors together. 3 days had come. We were thinking that what is the importance of disabled people in our ministry, why they are neglected, how church can respond, how church can make as accessible church. Our churches are accessible. That's why, sir, I am just sharing because we have, if you remember in Serampore University, there is if you see the course also, there is on disability, there is some courses there. It is included in the Serampore University. Yes. I have gone through that even syllabus also. Okay. Okay. Okay, so we come to the point and we see about those experience sickness and pain, where we see about those experience sickness and pain, and those with allergy problems. Such people are often restricted and confined to places because of their limitations. Okay, because of their limitations, where we see they are
And okay, so now we come to the second one, the emotionally and mentally handicapped. The emotionally and mentally handicapped. These disabilities includes those with limited mental abilities, those with limited mental abilities, and also those who, we say about those who are mentally retarded, and those who have had illness and treatment of the brain, and those who have been injured in accidents, those who have been affected by military compacts. When counseling those restricted with disabilities, the following aspects are important. So, the mentally or emotionally, where we see about 5 reasons, 5 కారణాలు బట్టి వాళ్ళు కూడా ఈ మానసికంగా శారీరకంగా వాళ్ళు ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ గా మనము చూస్తా ఉన్నాం. సో ఇట్ ఈస్ ఆన్ వాట్ బేసిస్? సో ఇట్స్ ఆన్ వాట్ బేసిస్? ఇట్స్ సో వాళ్ళకి ఎలా మనం కౌన్సిలింగ్ చేయాలి అంటే, వి కమ్ టు ద పాయింట్ ఆఫ్ ఫైండ్ అవుట్ వాట్ దేర్ డిసెబిలిటీ ఈస్. ఫైండ్ అవుట్ వాట్ దేర్ డిసెబిలిటీ ఈస్. సో ఇస్ ఇట్ అబౌట్ వాకింగ్ ప్రాబ్లమా, విషన్ సైట్ ప్రాబ్లమా, లేకపోతే ఎమోషనల్ ప్రాబ్లమా? సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్, బికాస్ టోటలీ we see about 11 problems. అంటే పైన 6 problems ఉన్నాయి and కింద 5 problems ఉన్నాయి. Above we see about 6 problems, and below we see about the 11 problems. And then have compassion and understanding for them. Have compassion and understanding for them. Of course, like the ministry of Jesus Christ, యేసు క్రీస్తు యొక్క పరిచర్య అంతా కూడా it is with compassion. The ministry of Jesus Christ is always, it is with the compassion that we see. So that's the reason in the ministry, it is a compassion is a very, very important, very, very important ga chusta unnam. And then again, help let them accept their temporary limitations. Let them accept their temporary limitations. And then we come to the fourth one. Help them to plan their life within those limitations. Help them to plan their life within those limitations. We come to the point. Okay, variki unna oka limitations ni batti, of course, nowadays we see people are like we see about Nick Jones, who, even though he has so many problems, but yet we see that he is a witnesser for Christ ga. Okay, he is a witness Kristu koraku సాక్షిగా అనేకమైన చోట్లలో ఆయన లోపల ఎన్ని బలహీనతలు ఉన్నా, అతనికి ఎన్ని సమస్యలు ఉన్నా, వాటన్నిట్లలో మరి జయిస్తూ, because he just quoted about Jeremiah chapter 29 verse 11. Jeremiah 29:11 he quote చేస్తూ, for I know the plans that I have, it is not to harm you, but it is to give a future. So with that verse, ఆ యొక్క వచనాన్ని కలిగి నిక్ జోన్స్ దేవుని యొక్క సేవలో ముందుకు కొనసాగింపబడుతున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. బట్ it's coming that help them to plan their life within those limitations. Of course, God is a God who gives abilities, because in 2 Corinthians chapter 12 verse 9 and 10 లో మనం చదువుకున్నప్పుడు, when I am weak, then I am strong. When I am weak, then I am stronger. మనము చూస్తా ఉన్నాం. And that's what we come to the point of God choose the weak things of the world, as in the 1 Corinthians chapter 1 verse 26 to 31, sir. 6 to 31. Verse 26 to 31, sir. Yeah, but basically 27 నుండి 29 వరకు మనము చూస్తా ఉన్నాం, where God chosen the foolish things of the world ga మనము చూస్తా ఉన్నాం. And that's what it's coming to the point. And we see always the disabilities and handicaps are temporary. That's we have to keep in mind
it's for the temporary, because we all are sojourners. Okay, the next one we come to the point. And we see about fifth one. Let them get the help they need to bring some relief. Let them get some. Okay, so again to say that some of the times it can be, okay, some of the times it can be our ignorance, or even it is not that, always it is a part of sin. It's like, last week I went to Ongole, and when I went to Ongole, I had to meet one sister. Okay, I met one sister. She had, like, during the lockdown time lo ఆమెకు కాలుకి ఏదో పుచ్చుకుందంటే, అండ్ అది షుగర్ ఉంది, సెప్టిక్ అయిపోయింది, and at last they have to amputate our leg, complete leg anamata. So I mean, she is very good, she's spiritual. So I have to come to meet her to Ongole to see that, how it happened and all. She's very spiritual, very prayerful, and very obedient. But this thing happened to her, and it is not that, pointing out her and says that it is because of sin. It is happened. It is not pointing out her, but also it is again, okay, like, when I met that sister, it was really a painful situation where, she's completely, I mean, broken and shut down. Ante naku, I mean, like, she's very, very good in so many areas where, I have sensed in the last 5-6 years pastoral ministry ga church lo unnappudu. But unfortunately ga ఇది ఎందుకు అనంటే ఆమె లైట్ గా తీసుకుంది, అది ఏందో అన్నది కూడా పట్టించుకోలేక పోయింది. అండ్ ఇట్ లాస్ట్ her whole leg got, of course, problem kuda, lockdown problem, no hospitals, and not able to go outside. And ఆ యొక్క సిచ్యువేషన్ లో కూడా ఉండి, and she lost her leg ga మనం, like, I felt it. But again, why it's so when I went to her house, and she was completely broken and crying that you came from such a long place where I could not give any hospitality to you. I mean, like, water ఇవ్వడమే కానీ ఏదైనా కూడా ఏం చేయను, because she lost her leg and she's lying on down and everything is above. I mean, kitchen lo వంట కానీ ఏదైనా కూడా. So what I mean to say it is, a question comes, why a question comes, but it is a God who allows, and it's a God only who knows why it happens. It's a God who allows and why it happens అన్నదాన్ని మనము చూసుకోవచ్చు. కానీ again, it is not pointing that sister, a sister ni point చేయడం అనేది కాకుండా, but as Paul said in the 1 Corinthians chapter 11 లో పౌలు అన్నట్టుగా, మీలో అనేక మంది బలహీనులు, and that is particularly talking about the believers, not to anyone. Okay, the by birth నుండి అన్న వాళ్ళ గురించి కాకుండా, but as ఒక జనరల్ గా ఆ యొక్క వచనాన్ని కూడా కోట్ చేస్తూ చెప్తా ఉన్నాను. It is why అనంటే because of a proper examination. A proper examination is not there when you are participating in the Lord's Supper లో అని చెప్పేసి కూడా పౌలు అక్కడ, I mean, the context is different. I'm not relating that one to this situation ga gani, but yet oka believer ga, when you are participating in the Lord's Supper, it is very, very important that how you are participating in that. Are you worthy or unworthy అన్నదాన్ని కూడా గమనించుకోవాల్సి, యోగ్యుని కావా అన్నదాన్ని కూడా దృష్టించుకోవాలని చెప్పేసి కూడా అది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా మనము చూస్తా ఉన్నాం. So why I'm telling it is because it says that let them get the help they need to bring some relief. Okay, so okay, help annadi andukane it's about to say that when our leg is amputated, and she's trying now to get artificial leg ఏమని ఉంటే బాగుంటది, దాన్ని బట్టి నేనేమైనా సర్వైవల్ కావచ్చు అని చెప్పేసి. ఎందుకంటే when it is happened, her husband left her, and it's still that when you are in this situation, why I need to stay with you అని చెప్పేసి హస్బెండ్ కూడా వదిలేసి వెళ్ళిపోయాడు.
పిల్లలు కూడా మాట వినకుండా ఆమెను వదిలిపెట్టినట్లుగా లైక్ ఇట్స్ అ వెరీ ట్రాజిక్ హార్ట్ బ్రేకింగ్ స్టోరీ విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ లోపల జరిగిన ఒక సన్నివేశం. సో దట్స్ వాట్ she said that if I have such kind of the access, అలాంటి ఒక యాక్సెస్ ఏమైనా ఉంటే అది బాగుంటుంది అని చెప్పేసి కూడా she asked. So that's what try they need to bring some relief and even try to make these things easier for them and socialize the help of those around them, and if possible help them overcome those disabilities. So if possible help them to overcome those disabilities ga manamu chusta unnam. And okay, so the further we come to the point of AIDS victims, how to counsel to this AIDS victims. We see that there are millions suffering with AIDS in the world today. It is not just okay mistake anadi. I had to meet one brother, and actually he was a suicidal attempt chestunnaru. He was suicidal attempt chestunappudu, and so he was admitted in one of the hospital, it seems, and hospital lo ayanaku oka injection icharu, and idi jari kuda oka 2 years avutundi. And so ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అండ్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ లో తెలిసింది ఏంటంటే హీస్ గాట్ దిస్ ఎయిడ్స్ వచ్చింది అని చెప్పేసి రిపోర్ట్స్ లలో తేలింది. ఎందుకు అని అంటే వెంట్ బ్యాక్ అండ్ సా దట్ దిస్ ఇంజెక్షన్, అది ఎవరికో ఇచ్చిన ఒక ఇంజెక్షన్ ని ఈయన కూడా ఇవ్వడాన్ని బట్టి ఈయనకు ఆ యొక్క వ్యాధి సోకినట్లుగా అని చెప్పేసి తేలింది. సో దాన్ని బట్టి నాకు ఎయిడ్స్ వచ్చిందని చెప్పేసి, అండ్ హిస్ ఫ్యామిలీ ఇస్ కంప్లీట్లీ బ్రోకెన్, ఫ్యామిలీ లెఫ్ట్ అయిపోయింది, నేను బతుకుండేందుకు అని చెప్పేసి ఆ యొక్క వ్యక్తి ఈ యొక్క ఆత్మహత్య చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేశాడు. బట్ we see that he survived, but still is there and serving the Lord, still is there and serving the Lord. It is not just that okay participating in a physical union లో వేరే వాళ్ళతో చేస్తేనే వస్తుంది అన్నది కాకుండా, బట్ కాషియస్ గా అన్నది కూడా ఇంపార్టెంట్ గా మనము చూస్తాం. సో అందుకనే there are millions suffering with AIDS in the world today. Most victims tend to withdraw and isolate themselves from society. They often experience rejection from people who ignorantly feel. Sir. Yes. I would like to share one testimony here. Okay, sir. Yeah. ఇక్కడ అంటే మేము యాజ్ ఎ వరల్డ్ విజన్ గా మా యొక్క మినిస్ట్రీ ఎక్కువ వీళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి జస్ట్ ఐఎమ్ షేరింగ్ సార్. నెల్లూరులో ఒక పాప ఉంది. ఆ పాప పేరు, ఆ పాప దగ్గర వీడియో మీకు గ్రూప్ లో కూడా పంపిస్తాలే సార్. ఆ పాప పేరు ప్రియదర్శిని. ఓకే, వాళ్ళ యొక్క పేరెంట్స్ ద్వారా ఆ పాపకు వచ్చింది HIV AIDS, పేరెంట్స్ ద్వారా. when she was 3 years old itself only parents died. అయితే వాళ్ళ యొక్క గ్రాండ్ పేరెంట్స్ ఆవిడ్ని, ఆ పాపని పెంచారు. బికాస్ ఆఫ్ HIV ఈవిడ ఇన్ఫెక్ట్ అయింది కాబట్టి పేరెంట్స్ ద్వారా తనకు వచ్చింది కాబట్టి ఎట్ ద లాంగ్ టర్మ్ లో ఏమైపోయిందంటే ఆ పాపకి 12 years వచ్చేటప్పటికి ఆ పాప కంప్లీట్లీ బ్లైండ్ అయిపోయింది, విజువల్ ఇంపైర్డ్. బికాస్ ఆఫ్ ఎయిడ్స్ షీ హాస్ బికమ్ ఏ డిజేబుల్డ్. కానీ ఆవిడ ఆ పాప చెప్పే సాక్ష్యం ఏంటంటే సార్, ఆ పాపని చాలా ఈవెన్ చెన్నై కూడా పిలిచి మేము ఆ యొక్క 400 పాస్టర్తో మాట్లాడించాము. ఆ పాప చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఆ పాప యొక్క వల్నరబిలిటీ చూసుకున్నట్లయితే షీఈస్ ఫ్రమ్ వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ సార్, వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్. తర్వాత ఒక గర్ల్ విత్ డిజబిలిటీ, పేరెంట్స్ లేరు, తర్వాత బ్లైండ్. తర్వాత ఆ పాపకి ఏంటంటే ఒక చిన్న నియర్ బై చర్చిలో అటెండ్ అవుతుంది. యాక్చువల్ షీఈస్ హిందూ బట్ దే యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్. ఒక రోజు కనుక ఆ పాప చర్చికి వెళ్ళిపోతే సార్, ఆ లైక్ పాస్టర్ గారు, ఆయన ఎక్సలెంట్ అంటే ఎడ్యుకేటెడ్ పాస్టర్ ఏం కాదు, ఆయన కూడా వెరీ అంటే నాట్ ఎడ్యుకేటెడ్ బట్ ఈస్ డూయింగ్ గుడ్ మినిస్ట్రీ. ఒక్కరోజు ఆ పాప చర్చికి వెళ్ళిపోతే హోల్ చర్చ్ విల్ కమ్ టు అవర్ హోమ్ అండ్ దే విల్ ఎంక్వైర్ ప్రియదర్శిని వై డిడ్ నాట్ కమ్ టు చర్చ్. అంటే ఇక్కడ వాట్ ఐ వాంటెడ్ టు సే సార్, ఇప్పుడు ఆ పాప మీకు అంటే ఇది సబ్జెక్ట్ చెప్పడానికి కాదు కానీ HIV AIDS లో 2 స్టేజ్లు ఉంటాయి సార్ మందులు వాడేటప్పుడు. మన యొక్క ఇండియాలో
మందులు వాడొచ్చు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఈస్ ద బిగ్గెస్ట్. సెకండ్ స్టేజ్ కూడా సర్వే అవటం అంటే ప్రాబ్లం. కానీ ఆ పాప సెకండ్ స్టేజ్ కూడా కాదు, ఆ పాప మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు చెన్నై వాళ్ళు. థర్డ్ స్టేజ్ డ్రగ్స్ వాడుతుంది ఆ పాప. ఆ పాప యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఎంతకు వచ్చిందంటే 600 ఉండాలి సార్ మన ఇమ్యూన్ సిస్టమ్. దాని CD4 కౌంట్ అంటారు, అంటే ఆ లాంగ్వేజ్ లో 60కి వచ్చేసింది. కానీ ఆ మందులు వాడిన తర్వాత ఇప్పుడు దగ్గర దగ్గర 700కి వచ్చేసింది. అంటే వాట్ ఐ మీన్ టు సే, ఆ పాప కనుక టెస్ట్ మనం చెప్పుకోమంటే, నేను ఇప్పుడు బ్రతికున్నానంటే కారణం నా దేవుడు. అసలు ఆ యొక్క అమ్మాయి పేరు మీద ఒక ప్రోగ్రామ్ పెట్టాను సార్, బీ ద హోప్ అని ప్రోగ్రామ్ పెట్టాను. అప్పుడు ఆ చర్చ్ అంటే మేము ఎందుకు చెప్తున్నామంటే, ఆ పాప వల్ల చర్చ్కి ఉపయోగం. అంటే ఇఫ్ యు సీ ద హ్యూమన్లీ, చర్చ్ ఆ పాప వల్ల ఏమి టైతు రాదు, పెద్ద ఏమీ రాదు. కానీ చర్చి ఎంత కంపాషనేట్ అండ్ ద వాల్యూ ద పర్సన్, వాల్యూ ద గర్ల్, ఆ యొక్క వాల్యూని బట్టే షీఈ్ అలైవ్. అప్పుడు రీసెంట్ గా సార్ ఆ పాప గురించి ఒక వీడియో మేము యుఎస్ పంపించమంటే పంపించాము. దే షోడ్ ఇన్ వరల్డ్ విజన్ యుఎస్ లో. పీపుల్ వర్ క్రైయింగ్ అబౌట్ అవర్ టెస్టిమనీ. అంటే ఆ చర్చెస్, what I mean to say, the church, how we need to more focus on the most vulnerable. She's HIV, okay, if she doesn't come, what is the value? Our village church ఆ విధంగా ఆలోచించాల. వాళ్ళ చర్చ్ ఏం చేసిందంటే, యూ హ్యావ్ టు కమ్ టు చర్చ్, యు ఆర్ ద పార్ట్ ఆఫ్ అవర్ మినిస్ట్రీ, యూ కమ్ టు ద చర్చ్. అలా ఎప్పుడైతే చర్చ్ యు ఆర్ బిలాంగ్ టు అస్ అని వచ్చిందో, షీ స్టిల్ అలైవ్ సార్, షీ కంప్లీటెడ్ 12th standard అని ఆయన చెప్తున్నా. పాప ప్రియదర్శన్, ఐ విల్ షేర్ దట్ హర్ టెస్టిమనీ ఇన్ ద గ్రూప్ సార్. Sure. Okay, so that's what, acceptance is very important. Instead of rejecting and isolating, they themselves feel that there is no hope, but yet it's that's what most victims tend to. ఇప్పుడు మీరు చెప్పిన ఇప్పుడు 2 ఇన్సిడెంట్లలో సార్, వన్ ఇన్సిడెంట్ మీరు చెప్పారు, వన్ ఇన్సిడెంట్ నేను చెప్పాను. ఇట్ వాజ్ నాట్ యాక్చువల్లీ ఫాల్ట్ ఆఫ్ దెమ్. మీరు చెప్పింది కూడా ఇట్ ఈస్ బై మిస్టేక్, సమ్ వన్ డిడ్ ఇట్. తర్వాత ఈ గర్ల్ విషయంలో కూడా పేరెంట్స్ ద్వారా వచ్చింది. మనం హెచ్ఐవి వాళ్ళు చూడంగానే వచ్చే మన మైండ్ లోకి ఏంటంటే, సంథింగ్ కుస్తో గడబడి కియా హై. అంటే with that only we are losing people, sir. అంటే what I mean to say, we ourselves have negative spirit. That's why we are losing so many people. Even with regard to disabled also, is a disabled means kuch to kiya. That's why he was born with a disability. You see, because of that one, we are not winning the souls of these type of people, sir. Yes. So it's so most victims tend to withdraw and isolate themselves from society. They often experience rejection from people who ignorantly feel threatened of being contaminated AIDS. And in counseling AIDS victims, 10 things are important, namely, number 1, have compassion and understanding for them. Number 2, let them understand that people are ignorant about AIDS. So ignorant of what? It's like they feel it's transmittable. So అది వాళ్ళతో పాటు ఉంటే మనకు కూడా సోకుతుంది అనేసి అనుకుంటా ఉంటారు. But it's not until unless the blood, the further we come to the point, and this situation will change as people become AIDS educated, and let them live within their limitations. Let them get the help they need to get relief, and try to make things easier for them, and also try to get the understanding of those around them. Where possible, help them overcome their disabilities, educate their circle of influence on AIDS. Of course, ade manaka government or the media does. Of course, ippudu adi ledu, oka ads annavi levu. And once upon a time, we used to have so many ads on this AIDS. Okay, unna vallanu valto ela mana vyavarinchali annadani. Okay, lead the AIDS victim to Christ and salvation. And many AIDS infected people have adjusted their life to make things more comfortable and achievable. Because in Luke 1:37, with God
nothing shall be impossible. If God's will is there, even that person will be cured. That we see. Okay, now we come to the fourth one, which is about imprisonment. Jail lo unna vallu వాళ్ళని ఎలా మనం కౌన్సిలింగ్ చేయాలి. The incarcerated, those incarcerated is prisons and detention centers experience severely several things, namely they experience isolation, loneliness, fears, stress. They experience worry and concern for their family, and they experience peer inmate pressure. They experience feelings of inferiority. Okay, we come to the point and we see about చెరసాలలో ఉండడము లేదా బందీ గృహంలలో ఉండడము వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా. So the very first thing they experience isolation. Like we knew that Daniel was thrown in the lion's den, and we see about John the Apostle. He was thrown in the Patmos Islands. So akkada man chustunna, even we see about Jeremiah. Jeremiah also was thrown in the well పడినట్టుగా మనము చూస్తా ఉన్నాం. He was thrown in the well where there is no water but full of mud. And mud was there, and that's what we see. And they experience loneliness and fear of life ga manamu chusta unnam, and also the stress. Okay, and when counseling the incarcerated, several things are important, and give them compassion and understanding. Okay, don't treat them that they are criminals. Find out what they are concerned about and identify their needs. Find out how their family is doing. So kutumbam gurinchi, and lead them to Christ and salvation. Let them investigate a new lifestyle. ఎందుకంటే జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత people always sees them as a victim గా లేదా క్రిమినల్ గాని చూసి అదే దోవలో ఉంటారు. It's about and help them to grow in their spiritual life, and help them experience a new self-worth, and let them enjoy God's presence in their life, and let them, because in Matthew 25:36, I was in prison and he came unto me. So dani batte prison ministry manamu chaana mandi vachana base cheskoni they do the prison ministry, that thinking that we have to go and visit them. Okay, the further ikkadiki points ayipinandi, and the further many have experienced a dramatic change of their life while being incarcerated. Christian counseling is a true and effective way of helping those in prisons. So చెరసాలలో ఉన్న వారికి it's not to take revenge. పగ తీసుకోవాలని బయటకు వచ్చిన తర్వాత నేను పగలో ఉండాలి, పగతో రగురుకోవాలి అన్నది కాకుండా it's coming to the point and sharing the things ga, and because God says it is that they are the new creation. Okay, very come to the page. The law and Christian counseling. The law, Christian counseling. The laws covering counseling issues differ from country to country and state to state. Okay, that's what the law and Christian counseling is differ. Okay, దేవుడు అక్కడ క్షమించమంటుండు కదా అని నేను కూడా ఇక్కడ క్షమించమంటే కాదు, because it differs from law to law. ఇప్పుడు like Graham Stain's విషయంలో మనం చూసినప్పుడు, like he was burned and his two sons were, as a wife, what she did, she is serving Christian perspective, as she said that I forgive them. But government law ఏం చేసిందని, no, they are punishable అని చెప్పేసి imprisonment చేశారు. సో అందుకని the laws covering
The laws covering several issues differ from country to country and state to state. It is differ from country to country and state to state ga manamu chusta unnam. And we like whatever it may be, but we should not forget or we should not be aware of the social codes, cultural codes అన్న వాటిని మనం ఎప్పుడు కూడా వాటిని మనము అవాయిడ్ చేయకూడదు. ఎప్పుడైతే నువ్వు అవాయిడ్ చేస్తున్నావు అంటే then it becomes a problem, the problem. But that's what as I said, this man of God, Robert D. Noble అన్నట్టుగా identify with the people without losing your identity. Identify with the people without losing your identity. Robert D. Noble అన్నట్టుగా నువ్వు identify with the people because he was doing ministry among the Brahmins. And Brahmins మధ్యలో సేవ చేస్తున్నప్పుడు he changed of himself. He removed of his suit, hat, boot. He removed of everything, and then he dressed in that way to share the gospel. Okay, and సువార్తను ప్రకటించడానికి వారి వల్లే and వారిని స్పాన్సర్స్ ఆయన విడిచిపెట్టారు and తీసుకొచ్చిన మిషన్ accused him. But we see that he have led so many people into the saving knowledge of Christ. So andukane we should be aware of the social or the laws covering the counseling issues and differ from country to country, state to state. This laws determine who is legally competent to counsel and what educational requirements are required for a professional counselors. So that's what it's about. This laws determine who is legally competent. So it's about that's what when Paul used both rights hand. Paul used both as a Judah as well as a Roman. And rendu citizenships ni మనం చూస్తా ఉన్నాం. We see about his father is Greek, mother is Roman. Jewish ga manamu chusta unnam. The same thing with Timothy also. We see the same thing with the Timothy kuda. Andukane when we read in the Acts chapter 16 lo we see of both. In the Acts chapter 16 we see about the both that call. So that's what this laws determine who is legally competent to counsel and what educational requirements are required for professional counselors and pastors and Christian workers who do Christian counseling with scripture as a basis. Scripture as a basis. So for us the final authority is what? The final authority is the word of God. Word of God. Because that's what we always say, we should be a Bible believers, not డేవిడ్ అన్న ప్రైజ్ లార్డ్. ఎప్పుడు వచ్చారు? any other things or any other emotions. I do this because the Bible says. I don't do this because the Bible says. And it's coming to the point of the final authority. Okay. Pastors and Christian workers who do Christian counseling with the scripture as a basis are probably professional counselors. Christian counselors need to determine how their
local laws affect them. It's very, very important. And again, local code ni, cultural code ni eppudu kuda manamu underestimate cheyoddu. Underestimate, or we never ever subside the local codes ఏవైతే ఉన్నాయో వాటిని కంపల్సరీగా మనము చేయాలి. ఇట్స్ లైక్ there was a marriage and this boy was in US. పుట్టింది పెరిగిందంత ఇక్కడనే 3 సంవత్సరాలు అయింది, అమెరికాకి వెళ్ళిపోయాడు. ఇక ఇక్కడికి వచ్చాడు, లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది, సరే అని చెప్పేసి మ్యారేజ్ అయింది. యాజ్ సూన్ యాజ్ he tied ఈ మంగళసూత్రం కట్టేగానే he started to kiss. ఎందుకు? అండ్ పాస్టర్ కూడా అప్సెట్ అయిపోయాడు, స్టేజ్ మీద ఉన్న మాకు కూడా అప్సెట్ అయిపోయింది. అండ్ వాడిని అడిగేసరికి అమెరికాలో ఇది కామన్. కానీ ఈ పెళ్లికి వచ్చిన ఆల్మోస్ట్ ఒక 200 పీపుల్ వరకు ఉన్నారు. అందరూ కూడా ఇంక్లూడింగ్ ద పాస్టర్స్, ఇంక్లూడింగ్ ఆల్ ద పీపుల్. ఎందుకంటే అక్కడ కోడ్ వేరు, ఇక్కడ కోడ్ వేరు. అక్కడ లైఫ్ స్టైల్ వేరు, ఇక్కడ నేను అక్కడ చూసాను కాబట్టి దాన్ని నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాను. ఎస్, వాడిని అడిగితే వై యూ హ్యావ్ డన్? బికాస్ మై ఫ్రెండ్స్ ఆర్ వాచింగ్ లైవ్. సో లైవ్ టెలికాస్ట్ అవుతా ఉన్నది కాబట్టి ఇఫ్ ఐ డోంట్ డూ దెన్ దే విల్ ఇన్సల్ట్ మీ దేర్. దట్స్ ద రీజన్ ఐ హావ్ టు డూ అని చెప్పేసి. కానీ ఇక్కడున్న 200 మెంబర్స్ ఏజ్డ్ కానీ అంతా కూడా they all were upset. So that's what it's a very important that we should always respect, and we should respect about the social codes and the social rules and regulations ni manamu ఎక్కువగా మనము దృష్టిలో పెట్టుకోవాల్సిన ఒక అవసరత ఉన్నది. It is not that where we go and okay, it's because area wise and even not to change ourselves or not to adopt of those things which are unbiblical aspects unte kuda. So andukane it says that Christian counselor need to determine how their local law affects them, but చాలా మంది they wants to become like of course God's word ki manamu తలంచవలసింది లేదు. ఎందుకంటే అదే మాట మనము యాక్ట్స్ చాప్టర్ 4 లో కానీ యాక్ట్స్ చాప్టర్ 5 లో కానీ మనం చూస్తా ఉన్నాం. బికాస్ ద పీపుల్ వెరీ స్ట్రిక్ట్లీ వాంట్ పీటర్ అండ్ అదర్ అపోస్టల్ నాట్ టు స్పీక్ ఆన్ దిస్ నేమ్. ఈ నామంలో మీరు బోధించొద్దు అన్నప్పుడు సరే అని చెప్పేసి వాళ్ళు నోరు మూసుకోలేదు. బట్ దే సేస్ దట్ we ought to obey God rather than man అని చెప్పేసి అక్కడ మాట్లాడారు. సో ఇట్ ఈస్ నాట్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ మనం వాక్యాన్ని తక్కువ చేసుకొని అక్కడ సోషల్ కోడ్ అలా ఉంది కదా అలా నడుచుకోవాలి అన్నది కూడా గాడ్. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను చెప్పేది మీకు ఎంతమందికి అర్థమవుతుందో నాకైతే తెలియదు, కానీ ఇట్స్ అబౌట్ సోషల్ కోడ్ ఉన్నా అది మనము దాన్ని రిజెక్ట్ చేయొద్దు. అలా అని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనము పక్కన పెట్టేది కూడా కాదు. If it is okay with the word of God, it's okay. But if it is overruling above the word of God, anante akkada mana priority annadi God's word ke ivalsi vastundi. Endukante Acts Daniel chapter 1 aina sare, Daniel chapter 3 aina sare, Daniel chapter 6 aina sare. Daniel chapter 1 lo about the food, Shadrach, Meshach and Abednego and Daniel, they said. Daniel chapter 3 lo we see about we are ready to die. Okay, and even we come to the point of Daniel now not to pray, yet he prayed because andukane Acts chapter 4 lo gani 5 lo gani vachinapudu it's and even Romans chapter 13 also we says that we should obey to our authorities and the rulers, but if it is against the word of God we cannot అని చెప్పేసి మనము చూస్తా ఉన్నాం. So Christian counsel need to determine how their local laws affect them. It would be helpful to read this Christian counsel book several times. It may be used as a source of reference for time to
time. Again, I'm telling, ఈ book లో మనం చదివిన, try to get a book, Christian Counseling, written by J.E. Adams. J.E. Adams ద్వారా రాయబడిన ఒక బుక్కును మీరు కంపల్సరీగా ఉంటే it will be good for you. J.E. Adams బుక్ ఉంటే, and for the Christian counseling ki it is a good book. So by this Christian counseling subject అయిపోయిందండి. Thank you very much for your patience, But giving illustrative examples. But okay, we have some other parts కూడా ఉన్నాయి. And so where of course the Christian counseling లోకి రాకపోయినప్పుడు కూడా it comes under the Ephesians chapter 4 and Ephesians chapter 4 verse 11 12. ఒకసారి చదవండి Ephesians chapter 4 verse 11. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారులను గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. ఓకే, అక్కడ చదువుకున్నప్పుడు we see about the fivefold ministries we read. It's about apostles, prophets, evangelists, pastors and teachers. So fivefold గా మనము చూస్తా ఉన్నాం. Of course కొంతమంది 4 అంటారు, బట్ because 4 అంటే pastor and teacher ని రెండు కలిపి చెప్తారు. ఎందుకంటే every pastor should be a teacher అని చెప్పేసి 1 Timothy chapter 3 verse 2 ని బేస్ చేసుకొని అంటారు. ఓకే, సో ఇట్స్ coming to the point of ఈ fivefold ministries ని గురించి మనము like coming to the page number 20. Page number 29 వచ్చినప్పుడు అక్కడ you read about the evangelist. Page number 29 లో and teacher గురించి threefold ministries గురించి ఇక్కడ చెప్పబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. టీచర్ అండ్ ఎవాంజలిస్ట్ అండ్ పాస్టర్. సో we see about of this three things. Okay, so we come to the quickly more weeks tonight, and the 2 more weeks lo 24, page number 24, the preacher. Who is the first preacher in the Bible? Who is the first preacher in the Bible? Noah. Noah is the first preacher ga manamu chustanam. He preached about Noah is known as which preacher ani? Noah is the preacher called righteous. Righteousness. Okay, so when we go into the Peter, First Peter, Second Peter. Okay, 2 Peter chapter 2 and 2 Peter chapter 2 verse 8. 2 Peter 2:8. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాము చూచిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు a preacher of
వారి అక్రమమైన క్రియల విషయంలో దినదిన రీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. Okay, so తప్పులను నుండి తప్పించుటకు దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడెను. Okay, so we see about a preacher of righteousness. So Noah is the first. Of course, we say that it's a God is the preacher who preached to Adam and Eve ani manam antamu. But human kind ga man chustunnattaithe it's about Noah. Noah preached for how many years? 100 years. 120 to 130. 120 years. 130. 120 years. Okay. 120 years he had preached about the righteousness of God, wherein we see. Okay. But we see about the great, and he's the one who preached. Okay, we come to the page number 24. Jesus సిగ్నల్ బాగా వీక్ ఉన్నట్టుంది సార్, స్టక్ అయిపోతుంది. has ever lived. From that time Jesus began to preach. Okay, so after that we see apostles were the preachers. You have to repeat, Jesus, sir. Your voice was lost. Signal was distorted. okay, so we see about Jesus. Yeah, so Jesus is the greatest preacher that has ever lived. Jesus is the greatest preacher that ever lived, and Jesus he preached while he was on this earth, and also after his death also. After his death also, Jesus preached ga manamu chusta unnam, because when we read in the First Peter chapter 3 verse 18 to 19, wherein we see that he went and preached unto the spirits in prison. And after that we see about Jesus Christ commissioned the disciples. Jesus Christ commissioned the disciples or the apostles to preach. Mark 16:15 law, wherein we see that go and preach and make disciples, wherein we see about. Okay, so preaching is one of the greatest and most glorious calling to which anyone may aspire. Preaching is what, Ani? Preaching is one of the greatest and most glorious callings to which anyone may aspire. So to preaching ke compulsory ga, did God call me or not is very important, because for every ministry that we do, call of God is very, very important. Devuni yoka pilupu annadi unnada leda annadi, but everybody should be a preacher. It's not that okay, everybody should be a witnessing about Christ. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండాలి అన్న దానిని మనము చూస్తా ఉన్నాం. Okay, so the call to preach, it is not an intellectual or emotional decision that causes one to become a preacher and preach the word of God. Okay, preaching ఏంటండి, it is not an intellectual or emotional decision that causes one to become a preacher and to preach the word of God. It is wrong to preach for financial.
gain and self-exaltation. There are people who preaches financial gain, and we see, okay, God calls people to and holy. God's call is powerful and holy, where we see God uses 4 different methods to call people namingly. Number 1, he gives us a strong, unwavering conviction within our hearts that we are called. Okay, I am being called by God. That's what Paul says when we read in the Galatians chapter 1. Galatiyaలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. Verse 15. Galatians 1. ఆయనను తల్లి గర్భమందు నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ఇవ్వాలని ఆయనను నా యందు బలపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. Okay, so Paul is talking about that. He's telling that but when it pleased God, called me through his grace. Paul is referring about his God called him and God have chosen him unto salvation. So Paul is telling that God called. Why did he call? So he says that to reveal his son in me, that I might preach him among the Gentiles. So the Paul is, he gives us a strong. And number 2, he speaks to us in, because when we read in the minor prophets, there we see that it is the vision of God. The Bible says, okay, when we come to this in the minor prophets, we come into the minor prophets chapter, okay, in the book of Micah, the word of the Lord that came to Micah, okay, so where he's saying about it's a God who have called and yeah. When we read in the, we'll come into the Ezekiel chapter 1. Ezekiel chapter 1. Now it came to pass in the 13th year, in the 4th month, on the 15th day of the month, as I was among the captives by the river Kerab, that the heavens were opened and I saw visions of God. And I saw the visions of God. So that's the testimony. What this prophet Ezekiel is testifying that I saw a vision. And he describes about it. And again, when we go into the minor prophets, where we see the prophets
have seen the vision. Okay, they have seen the vision, and basing on that vision, that they have been called by God, and they wrote the things. They wrote the things what they have seen. So the okay, that's what we come to the point. And okay, the third one, he speaks to us through prophetic utterance and spiritual gifts. Prophetic utterance and spiritual gifts, and he calls us by other supernatural means. So these are the four methods where we see that have been called by God. And this calling is a heavenly calling. God's calling is what? It is a heavenly calling, where in the Hebrews 3:1, and also this calling is it's a holy calling. God's calling is heavenly calling, God's calling is a holy calling, and God's calling is a lasting calling. God's calling is a lasting. So three things that we say మూడు విషయాలు మనం చూస్తూ ఉన్నాం. The very first, God's call is a holy calling. Number two, God's call is a heavenly calling, holy calling, and lasting calling. Lasting calling, wherein we see. And training to preach. Training to preach. It is not a light or casual thing to preach the gospel, and those who wish to be successful need, those who wish to be successful need to be trained. They need to be totally committed to task and be willing to pay the price to be successful. Successful. That's what the preaching is always requires training. That's what Paul also, he trained. Jesus Christ trained his disciples and then sent. And Paul also trained Timothy and he sent. So that's what training is needed. Tarfidu annadi entagano avsaramai unnadi ana dani man chusta unnam. And they need to be totally committed to task and willing to pay the price to be successful. And focusing on those preached to, focusing on those preached to. Those who preach do not preach to the air, they preach to real people. So bodhinchevadu idu gali kaadu gani, but it's a real people. So in preaching, people preach to experience 5 things. Okay, people preach to experience 5 things. They listen to the preacher and must be able to clearly hear the message. So they listen to the preacher. And that's the reason the preaching should be clear, and they hear the message and must be able to understand it. Okay, hear it. By understanding it, they will reason and think about it. And it will also touch their emotions. The message will cause them to make a decision. Because manamu like last time homiletics నేర్చుకున్నప్పుడు కూడా మనం చూసుకొని preaching always have to go in the 3 areas ga, ante head, heart, hand. Head, heart, hand ga, and then మనం చూస్తాం లేదా intellectual, emotion and volition. So మనము చూసుకుంటూ వచ్చున్నాం, it is always have to go in 3 areas. It's not just of information mind కు వచ్చేసింది అన్నది కాకుండా it has to be practicing కూడా important. అందుకనే they have to hear, and when they hear they understand. When they understand, they think. When they think, it touches. When it touches, it makes them to make a decisions. Action లోనికి so it makes them, it says that it makes this in mind. We have to take into consideration who we are ministering to, who is our audience, to whom we are. Okay, so we need to consider their age, children, teens or adults. Number 2, their intellectual level, educated or illiterate. విద్యాభ్యాసం చేసిన వాళ్ళ, విద్యాభ్యాసం చేయకుండా ఉన్న వాళ్ళ అనే దాన్ని మనం చూడాలి. And the next one, we come to the next one, we come to the thing
And we see about the next is that their emotional state, happy or very or depressed. We have to look about their emotional state, and basing on their emotional state, it is very important to counsel such kind of the okay, and also their physical conditions, tired, sick, healthy, or rested out. Tired, sick, or rested, or healthy, outed అన్నదాన్ని మనము చూడవలసిన ఒక అవసరత situation. And further we come to the point, and we see about their spiritual condition, saved, unsaved, or accident, or their biblical knowledge, new or spiritually mature Christians, new or spiritual. So ఈ యొక్క 6 things ని ఒక preacher mind లో పెట్టుకోవాలి. Okay, it's about age, children, teen, or adults, and that's what it's not about saying of myself, like when I preach, I every Sunday 2 churches ki eltanu, 2 churches lo preach chestanu. Chevella tarvata Parigi అక్కడ నుండి మళ్ళీ ఒక 3 kilometers సుల్తాన్పూర్ అని చెప్పేసి. So when I preach in Chevella, my preaching style will be totally different. నేను ఎప్పుడైతే పరిగికి వెళ్తానో నా స్లాంగ్ కూడా మారిపోతుంది, నా యొక్క వే ఆఫ్ ప్రెజెంటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆల్సో చేంజెస్. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఊరి వాళ్ళు కాబట్టి ఆ ఒక ఊరోళ్ళకు ఊరి ఆశలో, ఊరి భాషలో, ఊరి మాటలే చెప్పాల్సి వస్తుంది. సో అలా చెప్తేనే వాళ్ళు వింటారు, లేకపోతే అది బౌన్స్ అయిపోతుంది, అబౌవ్ ది హెడ్ వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే అది అబౌవ్ ద హెడ్ అని నేను 40 minutes బోధించినా, 1 hour బోధించినా అంతా కూడా యూజ్లెస్. ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఈవెన్ ద డాక్ట్రినల్ స్టాండర్డ్ ని కూడా, ఐ మీన్ లైక్ వెన్ ఇస్ డాక్ట్రినల్ స్టాండర్డ్ అక్కడ హెవీగా ఇవ్వచ్చా ఇవ్వద్దా అన్న ఒక యాంగిల్లో కూడా చూసి వాక్యము బోధించవలసి వస్తుంది. బికాస్ if I go into the deeper things, if I go into the deeper things, and they will be completely like వాళ్ళకి ఒక వైట్ ఫేస్ వచ్చేస్తుంది. సో అందుకని చెప్పేసి I have to be careful even in the words that I use, the way of అక్కడ పోతే ఒక కథలాగా చెప్పుకుంటానే వాక్యంలో నుండి చెప్పుకుంటా, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి the thing is totally different. ఎందుకంటే it's about accent problem as well as the mind. అందుకనే ఎడ్యుకేటెడ్సా అన్ఎడ్యుకేటెడ్సా నా వెంబడి వచ్చిన వాళ్ళు ఎక్కువసార్లు ఇదే ఉంటది, అన్న నువ్వు ఒక బొమ్మ మారినట్టు ఎట్లా మారిపోతావు, నువ్వు ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా అని. సో ఇట్స్ because of their అన్నదాన్ని చూస్తాం. And the further we come to the point of the further we say about okay, their condition and so on. It's about emotional state. కొంతమంది సావుదారి పోయి కూడా ఏదో నవ్వుపియాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. అది సిచ్యువేషన్ కూడా కరెక్ట్ దాన్నే కాదు. అండ్ వీ హ్యావ్ టు బి యాప్ట్ టు ది ఒకేషన్ అన్నదాన్ని మనము ఎంతో క్లియర్ గా మనము నేర్చుకుంటాము, చెప్తా ఉంటాం. Okay, the further we come, the importance of being listened to. In order to have people listen to us, we have to gain their attention. What we say in the first 30 seconds will determine whether they want to continue listening to us or whether they give their attention to other thoughts or interests around them. The way we say things and the content of what we say will determine whether we keep their attention. When a preacher preaches interesting truths dynamically with a powerful anointing, people tend to listen. People listen to what they can understand and understand a message that is preached in
simplicity. So what is understanding? Preach in simplicity. Don't go with your head knowledge, the bookish language, head knowledge, bookish language, theological aspects, theological, the doctrinal words or the doctrinal statements అన్నవి అక్కడ మనము వినియోగించడానికి వీలు లేనే లేదు. Because of their we say it's about of their the mental or their mind capacity, the mind capacity ని మనము దృష్టిలో పెట్టుకొని మనం నడుచుకోవాల్సిన ఒక అవసరత ఎంతగానో ఉన్నది. And the further we come to the point of the further it says that the tools of the preacher to effectively preach the gospel, a preacher must have the following tools: a Bible, preferably the King James version, because other all versions contains the word of God but not the word of God. KJV is the word of God, other all contains the word of God. So the difference is contains and also a pen and notebook to write down all aspects of the sermon, a quiet place to prepare a sermon, and if possible, table, chair, and good lighting. If possible, a Bible dictionary. If possible, a Hebrew, Greek Bible and dictionaries. Any other helpful reference notes and tools. So that's what commentaries avanni kuda undalsina avasarata unnadi. And now we come to the further. It said preparing a sermon. Of course, adi chuskunnam. Subject undali, introduction undali. Subject. The subject of the message to be preached could be about doctrinal subject, faith, salvation, love, or a Bible character, David, and even a biblical event, and a topic subject lo మనం వాడుకోవచ్చు. And an introduction. The introduction to a sermon should not be longer than 30 seconds. It should be interesting and thought-provoking and grip the attention of every listener. It can take on the form of a private, powerful statement or question. Okay, and also a message outline, biblical text. Like ఇవన్నీ కూడా ముందే చూసుకొని ఉన్నాం కాబట్టి. And the last is the conclusion, where a person need to have so 4 things preaching lo undali: subject undali, introduction undali, outline undali, tarvata conclusion undali అని చెప్పేసి మనము నేర్చుకొని ఉన్నాం. And that's what we see about in the preaching. So the preaching, it's 27 కి ఒకసారి వస్తే, the goal of preaching is to bring about regeneration and transformation. 27 లోనే the goal, preaching to effect change. The goal of preaching is to bring regeneration and transformation. The goal of preaching must bring about effective change in the lives of the people that pleases God. Jonah preached, people got saved. Peter preached, people took baptism. So that's what 3,000 people were saved when Peter preached. So andukane is to bring about regeneration and transformation. And the further, when we preach, the following changes should be affected. The unsaved should be saved. The backsliders should return to Christ. Those in bondage should be delivered. Those who are sick should be healed, because basically his word. Because in Psalm 107 verse 20, lo, the Bible says that I sent my word and healed their diseases. It's a God heals, and believers should be edified, and those seeking the Holy Spirit baptism should be filled. All needs should be met through spiritual need, physical need,
emotional need, all those needs have to be met. Preaching with power, God's power. The preaching is God's power. The preaching is God's power. The gospel is God's power that is manifest through the preaching of the word of God to the people. When preaching a sermon, a preacher may feel God's anointing and power, becoming a vessel through which God's power can flow to people. If there is no power in the pulpit, there can be no power in the pew. So pulpit, andukane prayer is needed, and we have to preach with the power of God rather than our own strength and the ability. So power of God answer kedo shouting session ga, screaming session ga, yelling sessions ga, hammering sessions ga undadu. Hammering sessions ante endani just పట్టుకుంటా helpodam అని కాదు. So I hammer on the people. It's of course God's word is a hammer and మనం చూస్తా ఉన్నాం, but it's not about, there are people who keep on bangs hammering అని ఈ సొత్తి come to the point. It's about says that a preacher needs to spend much time waiting on the Lord in prayer before a service. This will invoke God's presence and anointing in that service. So pradhana avasramai unnadi, and every preaching God's message. Every time Christians come together for church, God has a special message for his people. Preachers need to be very sensitive to the leading of the Holy Spirit, to be ministers, to be it says that where it is, while they are ministering the word. Every time Christians come together for church, God has a special message for his people. Preachers need to be very sensitive to the leading of the Holy Spirit. Don't be rigid. నేను అయ్యో ఈ వాక్యం తయారు చేసి వచ్చిన నేను ఇదే వాక్యం చెప్తాను, నేను ఇదే. So we have to be enable the Holy Spirit and to be messengers of a true message. They need to wait on the Lord to receive his message for the people. While they are ministering the word, they need to be very sensitive to the Holy Spirit leading and do exactly what he says. Many preachers find sermons by researching to sermon books prepared by others and ministers, and they end up preaching dead sermons that have no results. The further results that please God. God knows the need of every person that comes to hear the preaching of the word. God knows what should to be said and done to achieve his purpose for every individual life. Everything that is outside of this purpose is displeasing to God. And preaching another, God should be, because our lives should be a God-pleasing life undali. Another one. Okay. Preachers should remain humble. Don't be pride, and always remain humble. Okay. Page number 28. There are two things that can cause a preacher to have pride. Number one, success. A well-delivered sermon and spectacular results can cause a preacher to be filled with praise, humble ourselves. It's not my word.
have given what God said. నా మాటలు కాదు. అందుకనే crowds of followers and ministry and further we tend to respond what people say, and must realize that this can be a tool that Satan uses to bring about our fall. Okay, it's all praise and glory, honor has to, it's not to man. Man never should ever, because God never ever wants any flesh to boast in front of him. ఆయన ఎదుట ఎవరు కూడా ఓకే ప్రైడ్ గా మహిమ దేవునికి చెందవలసిన మహిమ ఏ మనిషిని కూడా అది చెందకూడదు అని దేవుడు ఎప్పుడు కూడా ఆశిస్తున్నాడు. కాబట్టి మనము always God's to be glorified, and it's after a service people often compliment a preacher on his message. This can cause preachers to have pride. It is so important for preachers to reflect the glory and praise coming their way to God. People need to know that only God deserves the praise. ఎందుకంటే Psalms 115 verse 1, మాకు కాదు యెహోవా, మాకు కాదు మహిమ నీకే చెల్లు. So the glory belongs to God, and when we take the glory of God, and that person will be pride, and the pride will take a person into downfall and even a death. That's what in the Acts chapter 12 lo manam chustam. It's about the people they started to Herod ni పురుగులు పడి చనిపోవడంగా మనము చూస్తా ఉన్నాం. సో అందుకనే మహిమ దేవునికే. ప్రతి ఒక్క ప్రీచర్ నీ టు అండర్స్టాండ్ అండ్ అక్నాలెడ్జ్ గ్లోరీ బిలాంగ్స్. దేవుని మహిమపరచునందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెనందున కనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. Okay, so that's what the people need to know, that only God deserves the praise. It's not the man. It's not the man. And launching your preaching ministry. To launch your preaching ministry, do 6 things. Number 1, know that unless God does it, you will fail. So did really God called me to preach or not? Is second. Seek the guidance of the Holy Spirit in fasting and prayer. Third, carefully write down the steps of the plan that God gives you. Fourth, patiently wait for the Lord to open the first door. 5, when that happens, move through it in faith without hesitation. And 6, always seek out spiritual leaders to give you godly counsel. So always spiritual leaders are needed. Andukane associate anes antam. So before you become something, be under someone. So it is. And most important of all, a preacher must leave out what they preach. Though that preacher, that a man should not steal, who has thou steal. Example is, okay, when we come next week, with evangelist. So any doubts now? Sir, मैं सुब्बाराव बोल रहा हूँ. Sir, I am Subbarao. Yes, yes. ఇప్పుడు చెప్పినటువంటి ఈ పాయింట్ లో 4వది సార్, పేషెంట్లీ వెయిట్ ఫర్ ద లార్డ్ టు ఓపెన్ ద ఫస్ట్ డోర్. ఫస్ట్ డోర్ మీన్స్ టిల్ డెలివరింగ్ ద మెసేజ్ ఆర్ వేర్ టు వేర్ వీ హ్యావ్ టు వెయిట్. 4th పాయింట్ సార్, పేషెంట్లీ వెయిట్ ఫర్ ద లార్డ్ అంటే టు ఓపెన్ ద ఫస్ట్ డోర్. ఎస్ సార్. అంటే గాడ్ గివెన్ ఆపర్చునిటీ ఉండాలండి. అంటే ఎప్పుడు సార్ అది? అంటే గాడ్ గివెన్ ఆపర్చునిటీ మెసేజ్ డెలివరీ అయ్యే అంటే ఏదో కాదు. అంటే దేవుడు అవకాశం ఇచ్చేదాకా, దేవుడు అవకాశం ఇచ్చి డోంట్. చాలా మంది దాని కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కార్వింగ్ అంటాం మనం దాన్ని. లేదు నేను చెప్పాలి, నేను ఇట్స్ వెయిట్. సార్ ఇట్స్ వెయిట్.
ఓకే, ఇట్స్ లైక్ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తానంటే మీరు అడిగినందుకు ఒక ఎగ్జాంపుల్ గా మా ఫాదర్ కి డిజైర్ ఉండే, నేను ఈ చర్చ్ లో డిజైర్ కోసము ఈ వెంట అండ్ ఆస్క్ దట్ పర్సన్ ప్లీజ్ అలౌ మై సన్ టు ప్రీచ్ అన్నప్పుడు ఆయన ఎంతో ఇన్సల్ట్ గా మాట్లాడేసి, మా దగ్గర వాక్యం చెప్పాలంటే 6 months కంటే ముందుగా అపాయింట్మెంట్ ఉండాలా అది ఇది అని చెప్పేసి ఈ స్పోక్ ఆఫ్ వేరియస్ థింగ్స్ అన్నమాట. ఎవరు పడితే అలా కాదు, అట్లా అంటే లైన్ లో చాలా మంది ఉన్నారు, మేము ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వాలంటే అట్లా ఇట్లా అని చెప్పేసి. అండ్ సో అది అన్ని కూడా ఒక 2-3 years అయిపోయింది. ఒక 2-3 years అయిపోయింది. దెన్ ఆ చర్చ్ రీఓపెనింగ్ అండి. ఐ మీన్ లైక్ చర్చ్ అంటే దే బిల్డ్ ఎ న్యూ చర్చ్ అండ్ ఇనాగ్రేషన్, నాట్ రీఓపెనింగ్ బట్ ఇనాగ్రేషన్ సర్వీస్ కి. అండ్ I was the first preacher and I was the Ruben కట్ చేసి లోపలికి వెళ్ళే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. వేర్ మై ఫాదర్ ఆస్క్డ్, దే రిజెక్టెడ్. అండ్ బట్ ఇన్ దట్ చర్చ్ గాడ్ అపాయింటెడ్ టైంలో ఎవరు కూడా రికమెండ్ చేయలే, ఎవరు కూడా చెప్పలే. అండ్ ద సేమ్ పర్సన్ హూ సెడ్, హీ హిమ్సెల్ఫ్ కేమ్ అండ్ ఆస్క్డ్, we want you to preach in our church అని చెప్పేసి. సో ఎందుకు ఈ మాట చెప్తున్నా ఇట్స్ గాడ్ ఓపెన్ డోర్. అది లైక్ ఒక హ్యూమన్ గా మనం అనుకోవచ్చు, నాకు అవకాశం వస్తే బాగుండు, నేను నిలబడితే బాగుండు, నేను చెప్తే బాగుండు అని చెప్పి అక్కడ నుండి అది కంటిన్యూ అయిపోయింది. ఇట్స్ లైక్ ఒక ఒకేషన్స్, క్రిస్మస్ కానీ ఈస్టర్ కానీ ఏదైనా ఉంటే మీరు మా దగ్గరకు వచ్చి మీరు వాక్యం చెప్పాలి అని చెప్పేసి ఒక లైక్ ఇట్స్ ఓపెన్ గా అని చెప్పేసి వెళ్ళాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, అర్థమైంది సార్. రిగార్డింగ్ ద థర్డ్ పాయింట్, కుడ్ యూ ప్లీజ్ రిపీట్? ఇక్కడ బ్రదర్ అది ఒకసారి మీరు రిమైండ్ చేస్తే. First point is 6 points: knowing the God's call, and next seeking the Holy Spirit's intervention, and the third one is write the holy. ఇది ఇప్పుడు చెప్పిన ఫోర్త్ పాయింట్ కంటే ముందు పాయింట్ సార్. Carefully write down the steps. Write down the steps. Okay, thank you. The plan that God gives you. Okay, so if no doubts, sir, how this lesson is different from the preacher and preaching we learn in homiletics? సార్ అర్థం కాలేదు సార్. హోమిలెటిక్స్ లో ప్రీచర్ అండ్ ప్రీచింగ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా చాలా ఎక్స్టెన్సివ్ గా. అవునండి. సో ఈ లెసన్ ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ సెషన్ లో హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దేర్? కెన్ వి టేక్ యాజ్ ఇట్ ఈస్ ఆర్ ఇట్స్ వై దిస్ లెసన్ ఈస్ కమింగ్ హియర్? అదే ఈ కోర్స్ బుక్ లో ఉంది అండి. అదే బుక్ లో ఉంది. అంటే ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటి అనేది, లేకపోతే ఇప్పుడు మనం కొద్దిగా అంటే డీటెయిల్స్ లో కొంచెం డిఫరెంట్ గా ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి కొన్ని అక్కడికి ఇక్కడికి. అవునండి, అక్కడ డీటెయిల్స్ గా మనం పోయినాం. వి వెంట్ ఇన్ డీటెయిల్ గా. ఇది ఇట్స్ ఇన్ ద నట్షెల్ ఫార్మ్. ఓకే, ఒక క్విక్ రిమైండర్ అనుకోండి అంతేగా. క్విక్ రిమైండర్ ఆఫ్ వాట్ వి హావ్ స్టడీడ్. ఓకే ఓకే. అంటే ప్రీచర్ యాజ్ కౌన్సిలర్ అనేది వస్తుందా ఎట్లా అని అర్థం కాలేదు. అట్లా కనెక్టివిటీ ఉంటే కొంచెం బాగుండేదేమో. సో ఐ హ్యాండ్ ఓవర్ టు డాక్టర్ జయశేఖర్.
Thank you very much, Renal Wesley. Your examination time is very near. మేము కాలేజ్ డేస్లలో ఎగ్జామినేషన్స్ వస్తున్నాయంటే 3 నెలలకు ముందుగా నుండే ప్రిపేర్ అయ్యేవాళ్ళం. ఊర్లకు పోయేవాళ్ళం కాదు. కొన్ని రిస్ట్రిక్షన్స్ అన్ని పెట్టుకొని ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతూ ఉండేవాళ్ళం. వెల్, బీడీలో రేపు ఐ థింక్ ప్రభుత్వం అయితే రేపు ఆల్ టికెట్స్ మీకు పంపిస్తాం. ఆల్ టికెట్స్ ఎందుకంటే మేము రన్నింగ్ చేయకపోతే వీ కెనాట్ రీచ్ ద గ్రాడ్యుయేషన్ డే. ఇప్పటి నుండే పరిగెత్తాలి మేము. గ్రాడ్యుయేషన్ అనేది లిటరల్గా ఉంటుంది. ఎంతకాలం 20 years నుండి మిలేనియం మెథడిస్ట్ చర్చిలో జరిగింది. ఈసారి వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు, కానీ ఎక్కడైనా సరే మరి మన సహోదరులు దేవ్ కుమార్ గారు సైమన్ గారిని అడిగి ఉన్నారు, విజయ్ కుమార్ గారిని. లేదంటే మనం ఇక్కడే పెట్టుకుందాం, ఏదైనా ఓపెన్ గ్రౌండ్స్లోనన్నా. ఈవినింగ్ కాబట్టి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ మీకు ఎలా వీలుగా ఉంటుందో కూడా కొంచెం సజెషన్స్ ఇవ్వమని మనం చేస్తున్నాను. అయితే ఆల్ టికెట్స్ రావాలనంటే మనకి కన్ఫర్మ్డ్ సర్టిఫికేట్ ఒకటి కావాలా. సో వాళ్ళల్లో ఈ ఆల్ టికెట్ నంబర్స్ కూడా ప్రయారిటీని బట్టి ఎవరైతే ముందుగా వాళ్ళ డ్యూస్, ఎగ్జామినేషన్ ఫీజు అన్ని కట్టేసినారో వాళ్ళకి నంబర్స్ ఇవ్వటం జరుగుతుంది. వారిలో ఐ వాంటెడ్ టు రీడ్ సమ్ ఆఫ్ దిస్. ఆల్రెడీ క్లియర్ చేసిన వాళ్ళు దేవ్ కుమార్ గారు, ఏ విజయ్ కుమార్ అర్వా, దెన్ కే శాంత్ కుమార్, నిరీక్షణ్ కుమార్, టి డేవిడ్ రాజు, డేవిడ్ దేవభక్తుల, డేవిడ్ సైమన్ గారు, రాధా మాథ్యూస్. ఈ 8 people మాత్రమే కంప్లీట్ చేశారు. రేపు వీళ్ళకి 8 మందికి ఆల్ టికెట్ నంబర్స్ పంపిస్తాం. సో ప్రార్థన చేయండి. లెట్ us work together for the glory of God. గ్రాడ్యుయేషన్ దేవుడికి మహిమకరంగా గొప్పగా జరిగేలాగున ప్రార్థన చేద్దాం. ఎందుకంటే చాలా మంది ఈ కోవిడ్ని బట్టి చాలా నిరుత్సాహంగా ఉన్నారు. మన గ్రాడ్యుయేషన్ హైలైట్ కావాలి. వీ నీడ్ యువర్ సజెషన్స్. ఎలా జరిగిద్దాము, ఎలా పెడితే బాగుంటుంది. సో లోకల్ లీడర్స్ని ఇన్వైట్ చేయబోతున్నాము. మన ప్రొఫెసర్స్ ఉంటారు. సో దట్స్ వండర్ఫుల్. కెన్ ఐ ఆస్క్ దేవ్ కుమార్ గారు క్లోజింగ్ ప్రేయర్? అయ్యగారు కొంచెం నీరసంగా ఉన్నట్టున్నారు. దేవ్ కుమార్ గారు సార్ నీరసంగా కనిపెడుతున్నారు సార్. కొంచెం నాకు ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ది బ్యాక్ పెయిన్ సార్ ఫర్ ద లాస్ట్ 10 days. ఎక్స్రేలు ఇదే 2-3 డాక్టర్స్ దగ్గరికి తిరిగినా కూడా అంత రిలీఫ్ రాలేదు. ఒక 2-3 days నుంచి అంటే అక్కడ మా ఊర్లో యాక్చువల్లీ హోమియో మెడిసిన్ ఇస్ ఫేమస్ అనమాట. హోమియోపతి కాలేజ్ ఉంది గుడివాడలో. సో ఐఎమ్ ట్రయింగ్ దట్ నౌ. కొంచెం బెటర్గా ఉంది నిన్న ఈవేళ. ఈవెన్ నైట్ టైం పడుకునేటప్పుడు ఫ్లాట్ గా ఉండే దాని మీద పడుకోండి. అవునండి, అవును. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో ప్రభువా మీరు ఇచ్చినటువంటి మంచి ప్రభువా మరి బోధ కొరకై మీకు అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా వేరియస్ కైండ్స్ ఆఫ్ ఇల్నెసెస్ని తో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎలా పరామర్శించాలో, ఎలా వారికి కౌన్సిల్ ఇవ్వాలో, ఎలా వారిని అకామిడేట్ చేసుకోవాలో, ఈ విషయాలని మీరు ఎంతో చక్కగా మాకు నేర్పించారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ లెసన్ కంప్లీట్ చేయడానికి ఇచ్చిన కృప కొరకే వందనాలు. తిరిగి ప్రభా మరి ప్రీచింగ్ మీద ప్రభా మీరు ఇచ్చినటువంటి తండ్రి ప్రభా మరి ఈ లెసన్ కొరకు ప్రభా కొంత క్లారిటీ కొరకు కూడా మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి కేవలం తండ్రి ప్రభా మీ యొక్క ఆత్మను నింపి ప్రభా మీ దాసుని నోటి నుండి ప్రభా మీరు ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలు మాకు నేర్పించారు. మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. అంతేకాకుండా ప్రభా మరి తండ్రి సహోదరుడు
జేకబ్ గారు ప్రభువా నాయన మరి తను చెప్పినటువంటి ఆ యొక్క ప్రాక్టికల్ ఇష్యూస్ డిజబిలిటీస్ మీద కానీ హెచ్ఐవి రిలేటెడ్ ఇష్యూస్ మీద కానీ ప్రభువా తండ్రి ఈ విషయాలన్నీ మేము ఆలోచిస్తున్నప్పుడు తండ్రి ప్రభువా మేము ఎంత ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళాలో, ఎంతగా పీపుల్ని అకామిడేట్ చేసుకోవాలో, ఎంత ప్రాక్టికల్గా ప్రభువా మా యొక్క సేవ ఉండాలో తండ్రి మీరు మాకు అనేక విషయాలని జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా. తండ్రి ప్రభా ఈ యొక్క కాంటెంపరీ టైమ్స్లో ప్రభా ముఖ్యంగా మా దేశంలో ప్రభా ఉన్నటువంటి ప్రభా రకరకాలైనటువంటి ప్రభా ఈ స్టిగ్మా రిలేటెడ్ ఇష్యూస్ ప్రభా మరి బ్యారియర్స్ ప్రభా ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రభా పీపుల్ని తండ్రి ప్రభా నీ కొరకు తండ్రి ప్రభా మరి ముఖ్యంగా గ్రామాల్లో నాయన ప్రభా మరి వెస్లీ గారు చెప్పినట్లుగా ప్రభా నాయన తండ్రి ఆయా గ్రామాలకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా చాలా నీడ్లో ఉన్నటువంటి పీపుల్ని చూసినప్పుడు తండ్రి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మా యొక్క తండ్రి ప్రభా మరి ఆ యొక్క ఇన్కార్నేటివ్ కైండ్ ఆఫ్ లైఫ్తో ప్రభా మేము జీవించడానికి అనేక మందికి ప్రభా ఎంతో చక్కగా ప్రభా మీ ప్రేమను వ్యక్తం చేయగలగటానికి బోధించగలగటానికి ప్రభా మా యొక్క బోధ ద్వారా మా పరిచర్య ద్వారా మా మాటల ద్వారా ప్రజల్లో రక్షణ తండ్రి స్వస్థత ప్రభా ఆరోగ్యం తండ్రి ప్రభా మరి మానసిక ఉల్లాసం శాంతి సమాధానం ఇవన్నీ రావాలని మీరు ఎంతో కోరుకుంటున్నారు ప్రభా. మరి ఇవన్నీ చేయాలంటే ప్రభా మేము ఎంతో ప్రిపేర్డ్గా ముఖ్యంగా మీ ఆత్మచేత నింపబడిన వాళ్ళంగా మేము ఉండవలసిన పరిస్థితుల్లో తండ్రి అలాంటి కృపను మాకు దయచేయండి ప్రభా. మీ సహాయం అనుగ్రహించండి. ఈ ఎగ్జామ్స్ విషయంలో కూడా మీరు సహాయం చేయండి ప్రభా. మరి గ్రాడ్యుయేషన్ విషయంలో కూడా మీ పాదాల దగ్గరికి వస్తున్నాము. వెన్యూ కానీ ఆ డే విషయం కానీ ప్రభా యొక్క ఆ రోజు జరిగేటువంటి ఆ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో కానీ అన్ని విషయాలన్నింటిలో మీ యొక్క సహాయం చేయండి ప్రభా. మరి మిగిలిన సహోదరి సహోదరులు కూడా ప్రభా డ్యూస్ అవన్నీ ప్రభా క్లియర్ చేసుకొని ప్రభా మరి హాల్ టికెట్స్ అవి తీసుకొని ఎగ్జామ్ చక్కగా రాయగలగటానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. మరి కాలేజీ యాజమాన్యాన్ని ప్రభా మరి ఫ్యాకల్టీని ప్రభా మరి ఈ ప్రేయర్ హడల్ మెంబర్స్ అందరినీ కూడా ప్రభా మీరు దయతో దర్శించి కృప చేయమని మీకు సందులో ప్రార్థిస్తున్నాను. మీకే వందనాలు చెల్లిస్తూ ప్రభా మేము వినేటువంటి ఈ యొక్క బోధ ప్రభా మొదటిగా మా జీవితాలను ప్రభా మేము మార్చుకొని తద్వారా అనేక మంది యొక్క జీవితాలు మారటానికి ఆ ప్రాసెస్లో ప్రభా నీ చేతిలో ఆయుధాలుగా మేము పనిచేయగలగటానికి మీ కృప దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రభా మీరు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. Amen. Thank you, sir. Bye. Good night, sir. I hope that you all will write well in examination. Thank you, sir. Thank you, sir.